24వ కీర్తన 3వ వచనము. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? క్రైస్తవ్యము ఒక ఆధ్యాత్మిక శక్తికి సంబంధించిన మతం. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును అర్పించున్నప్పుడు మనము కేవలం అతని కార్యం వైపు చూస్తాం గాని అతని విశ్వాసమునకు సంబంధించిన ఔన్నత్యాన్ని మనం చూడం. అబ్రహాము యొక్క విశ్వాసము నాకు ఒక పరమరహస్యంగా ఉంది. అబ్రహాము ఈ విశ్వాసమునకు ఎట్లు ఎదిగాడో కూడా అర్థం కానిది. ఆ సమయంలో అబ్రహాముతో ఇస్సాకు తప్ప మరెవరూ లేరు. నమ్మకస్తుడైన ఎలియాజరు కూడా అక్కడ లేడు. బలి అర్పణ స్థలానికి తన సేవకులను కూడా అబ్రహాం తీసుకుని వెళ్ళలేదు. అతనికి విశ్వాసంలో స్నేహితులు ఎవరూ లేరు. దేవుని కొండ మీదికి అబ్రహాము తన కుమారుడు మాత్రమే వెళ్ళారు. అటువంటి కొండను ఎవరెక్కగలరు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగియుండు వాడే అని 4వ వచనంలో చదువుతూ ఉన్నాం. అబ్రహాము యొక్క విశ్వాసమును చేరుట అంత సులభమైంది కాదు. అబ్రహాము ఒక గొప్ప ఉన్నతమైన స్థితి నుండి లోకమును రానున్న తరాలని చూచాడు. మనం అతన్ని ఒక తక్కువ స్థాయి నుండి చూస్తాం. తన కుమారుని ఆయనకి ఇవ్వమని దేవుడు అతన్ని అడుగునంత ఒక గొప్ప ఔన్నత్యమునకు అతడెట్లు చేరగలిగాడు? దేవుడు ప్రతి ఒక్కరిని అటువంటి విషయాన్ని గూర్చి అడుగడు. అబ్రహాము, దానియేలు, ఏలియా మరియు మోషేలు గొప్ప ఉన్నత స్థాయికి చేరారు. దేవుని సత్యమును వారు క్రమంగా అన్వయించుకుంటూ ఉండగా ప్రత్యక్షత అంచెలంచెలుగా వారికి వచ్చింది. వారు ఆ జ్ఞానమును పొందుకొని దాన్ని వెంబడించారు. అదంత సులభమైంది కాదు. వారు మొదట ఒక శుద్ధ హృదయాన్ని సంపాదించుకున్నారు. మన జీవితాల్లో ఎడతెక్కకుండా జనించు వ్యర్థత్వము, పవిత్రత మరియు విశ్వాసములకు ఒక గొప్ప ఆటంకం. అదంత తీవ్రమైనదిగా కనిపించదు, అయినప్పటికీ అది అతి భయంకరమైనది. అబ్రహాము దేవుని నుండి గొప్ప వాగ్దానములను కలిగి ఉన్నాడు. దేవుని గొప్ప దీవెనలను అతడు పొందబోనప్పుడు అతన్ని ఆటంకపరచుటకు ఎల్లప్పుడూ సాతాను అక్కడ ఉన్నాడు. దేవుడి సహవాసానికి గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు, కానీ అవి ఇంకా నెరవేర్చబడలేదు. తప్పు నాలో ఉన్నట్లయితే నన్ను నేను జాగ్రత్తగా పరీక్షించుకుంటాను. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 3వ వచనము. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులను, రహస్య స్థలముల్లోని మరుగైన ధనమును నీకిచ్చెదను. ఎంత గొప్ప వాగ్దానము మరియు మరుగైన ధనము! పరిచర్య కొరకు రహస్యమైన ధనం అక్కడ ఉన్నది. దేవుడు మాకు యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం నుండి కూడా వాగ్దానాన్ని ఇచ్చాడు. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఎంత దీవెన ప్రవాహాలివి! జాన్ వెస్లీ, ఫిన్నీ ఆ విధమైన ప్రవాహాలను చూచారు. వారికి వ్యతిరేకముగా బిషప్ లేక ప్రభుత్వము నిలబడలేకపోయాయి. దేవుడు మనకు ఈ గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 10వ వచనము. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనమున్నది. మద్రాసులో ప్రారంభ దినాల్లో మాకు స్నేహితులు లేరు. ప్రతివారు నా వైపు వింతగా చూచేవాళ్ళు. సమస్యలు లేస్తూ ఉన్నవి గాని ఎవరు నీకు హాని చేయరు, ఇక్కడే ఉండుము అని దేవుడు చెప్పాడు. ఇవి చాలా గొప్ప వాగ్దానాలు. మనం వాటికి అర్హులమా? మనమందరము ఈ వాగ్దానాలని పొందుకుని వారముగా ఉండాలి. నీ ద్వారా లోకమంతటిని నేను దీవించెదను అని దేవుడు అబ్రహాంతో చెప్పాడు. అబ్రహాము క్రమంగా వృద్ధి చెందవలసి ఉన్నాడు. దేవుని నుండి నీవు వాగ్దానమును పొందుకున్నప్పుడు సాతాను కూడా దాన్ని ఎరిగి ఉన్నాడు. నీవు ఆ వాగ్దానమును స్వతంత్రించుకున్నటకు వ్యతిరేకముగా సాతాను పోరాడతాడు. దేవుడు అబ్రహామునకు గొప్ప వాగ్దానాలను ఇచ్చినప్పుడు అబ్రహాము ఐగుప్తునకు వెళ్ళడానికి శోధించబడ్డాడు. దాని పర్యవసానం అతని భార్య ఫరో చేత ఆకర్షించబడింది. తరువాత మరి ఒక భార్యను తీసుకున్నటకు అతని భార్య బలవంతం చేసింది. ఇవన్నీ ఆటంకాలే. అయితే తన సొంత కుమారుని బలి అర్పణగా ఆయన్ను అడుగునంతగా దేవుడు అబ్రహాముతో సహనము కలిగి విశ్వాసములో వృద్ధి చెందుటకు సహాయము చేసెను.